గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు సొంతం చేసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 సీట్లు సొంతం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతోటి అధికారంలోకి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఎందుకట్లా? అంటే నేను చెప్పాను కదా ఇందాక బిగినింగ్‌నే చెప్పాను. హ్మ్. పార్లమెంట్ ఎలక్షన్‌లో 2, 3 అంశాలు మేము కొంచెం అజాగ్రత్తగా ఉన్నాం. మేము అధికారంకి వచ్చినాం అనేటువంటి ఉత్సాహంలో ఉన్నాం. హ్మ్. సో, జయం మనదే అనేటువంటి ఒక అతి విశ్వాసం కూడా ఉండేది. హ్మ్. దాంతోటి అభ్యర్థులను డిక్లరేషన్‌లో కొంత లేట్ అయింది. హ్మ్. అభ్యర్థుల డిక్లరేషనే కాకుండా అభ్యర్థులను నిర్ణయించడంలో కూడా కొంత లోపం జరిగింది. హ్మ్. దాన్ని కొన్ని దిక్కులో మేము సరిచేయగలిగినాం. హ్మ్. నేను వరంగల్ ఉన్నా అండి. ఓకే. వరంగల్ ఇన్ఛార్జ్ ఉన్నా. మాకు చాలా కష్టమైంది. హ్మ్. శ్రీహరి గారి కూతురుకు టికెట్ ఇవ్వడం అనేది మాకు ఒక అశనిపాతం లాగా అయింది. హ్మ్. ఒక స్టేజ్‌లో భయపడిపోయినాం మేము. హ్మ్. మేము ఎంత చేసినా బయటపడమేమో అని. హ్మ్. ఎందుకంటే అట్లాంటి ఒక మాహోల్, ఒక వాతావరణం క్రియేట్ అయింది. అవును. బట్ మేము కన్విన్స్ చేసుకుంటూ కార్యకర్తలు కాంగ్రెస్ లక్ష్యం అదిగా ఎవరున్నారు? శ్రీహరి గారి కూతురు కావ్య ఉందా? లేకపోతే ఇంకోరున్నారా? హస్తం గుర్తు అనేటువంటి దాన్ని మేము ఎక్కువ హ్మ్. ప్రచారం చేసుకొని హస్తమే అభయహస్తం. హ్మ్. కాబట్టి అక్కడ వ్యక్తిని చూడకండి, హ్మ్. పార్టీని చూడని మేము చేసిన అప్పీల్‌ను వరంగల్ ప్రజలు సానుకూలంగా స్పందించిండ్రు. ఇలా మేము గెలిచినాం అక్కడ. కానీ వెంకటస్వామి గారు ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తా ఉంది. వరంగల్ ప్రజలు అస్తాన్ని చూసి ఓటేసినట్టుగా ఎందుకు సికింద్రాబాద్ ప్రజలు కావచ్చు, మల్కాజ్గిరి ప్రజలు కావచ్చు, చెవెల ప్రజలు కావచ్చు, మహబూబ్ నగర్ ప్రజలు కావచ్చు, ఇతర ఇంకొక 2, 3 స్థానాల్లో ఎందుకు ఏయలేకపోయారు? అంటే అక్కడ ఏమైందంటే వరంగల్‌లో జనరల్‌గానే ఏదైనా మార్పుకు కొంచెం ఉత్తర తెలంగాణలో వరంగల్‌లో కొద్దిగా ఫెరోషియస్‌గా ఉంటది. ఓకే. తర్వాత అవగాహన ఉన్నటువంటి ఓటర్స్ సంఖ్య కూడా ఎక్కువ ఉంటది. హ్మ్. తర్వాత యాక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటది. సో, దీంట్లో మేము అన్ననే గెలిచినటువంటి ఒక ఉత్సాహం ఉందే. ఇది మేము 8 సీట్లు, 9 సీట్లు ఎక్కడైతే గెలిచినామో, యెస్. ఈయన గెలిచిన తర్వాత ఇంకా మేము 9 అయినాం కదా! వరంగల్ ఉమ్మడి జిల్లాకు అవునవును. సంబంధించి. హ్మ్. హ్మ్. సో, మేము పెరిగిన దృష్ట్యా హ్మ్. ఈ ఉత్సాహం అట్లనే కంటిన్యూ అయింది. తర్వాత ప్రతి ఒక్కరు భూపాలపల్లి దగ్గర నుంచి మొదలుకొని పాలకుర్తి దాకా హ్మ్. ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లోకల్ లీడర్స్ కావచ్చు, హ్మ్. కొన్ని లోకల్ అసంతృప్తులు ఉంటాయండి. హ్మ్. సో, ప్రతిసారి ఉంటాయి. సో, వాటిని అధిగమించి మేము పని చేయగలిగినాం. హైదరాబాద్‌కొచ్చేసరికి మేము బేసికల్‌గానే వీక్ ఉన్నాం. హ్మ్. హ్మ్. ఆర్గనైజేషనల్‌గా మేము వీక్‌గా ఉన్నాం. ఓకే. మాకు ఎక్కువ సీట్లు రాలే. ఇక్కడ అసెంబ్లీ సీట్లే రాలే కదా మాకు. యెస్. అవును. సో, దీన్ని ఓవర్‌కమ్ చేసి ఇక్కడి దాకా రావడం గ్రేటే. ఇప్పుడు మేమొచ్చిందనంటే ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్‌లో అసెంబ్లీ ఎలక్షన్ కంటే దక్షిణ తెలంగాణ పర్టిక్యులర్‌గా సెంట్రల్ తెలంగాణ ఈ హైదరాబాద్‌లో మమ్మల్ని డెఫినిట్‌గా అసెంబ్లీ కంటే ఎక్కువనే ఆదరించిండ్రు. యెస్. ఓకే. మా ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. హ్మ్. దీంట్లే మా ప్రభుత్వం ఉండడం ఒకటైతే, మా కార్యకర్తలు ప్రభుత్వం ఉందనే ఉత్సాహంతో పనిచేయడం ఒకటైతే, కొంత కొత్త వాళ్ళని చేర్చుకోవడం ఇప్పుడు నాగేందర్ గారు కొత్తగానే వచ్చినారు. అవును. ఈజ్ ఎ ఫోర్స్. ఈజ్ ఎ ఫోర్స్. హ్మ్. సో, ఇండివిడ్యువల్లీ ఆల్సో ఈజ్ ఎ ఫోర్స్. అంతకుముందు కాంగ్రెస్ తోటి ఉన్నటువంటి అనుబంధం కావచ్చు. కొంత ఆయన లాక్కరాగలిగింది. కానీ నాట్ అప్ టు ది మార్క్ ఆఫ్ ది విన్నింగ్. వాస్తవంగా ఈ సీటు మేము గెలిచేవాళ్ళం. హ్మ్. ఎందుకంటే 3.5 లక్షల మైనారిటీ ఓట్లున్నాయి. మేము ప్రాపర్‌గా మా క్యాండిడేటు సమయానికి డిసైడ్ అయ్యి ఉండి, హ్మ్. వెరీ పాపులర్ తర్వాత కాంగ్రెస్ కమిటెడ్ వాళ్ళకు ఇచ్చి ఉండేదుంటే, హ్మ్. ఈయన మీద కొంత ఆహ్, జీర్ణించుకోవడం కూడా కొంత సమయం పట్టింది. ఆయన పాత కాంగ్రెసుడే. కానీ పార్ట్ మొన్నటిదాకా ఓకే. వేరే పార్టీలో ఉన్నాడని. అరే! సిట్టింగ్ ఎంపీకి ఎందుకు ఇచ్చిండ్రని కొందరు అడగడం. హ్మ్. జనరల్ ప్రజల నుంచి వచ్చినటువంటి ఏదైతే క్వెషన్ ఉందో, దాన్ని మేము పూర్తిగా హ్మ్. పాసిఫై చేయలేకపోయినాం. ఓకే. దట్ ద రీజన్ వై వి లాస్ట్. ఓకే. అదర్‌వైజ్ వరంగల్ లాగా మేము కూడా పాసిఫై చేయంటే, హ్మ్. కవిత, కేసీఆర్ మన శ్రీహరి సార్ నా గురువుగారు. హ్మ్. ఆయన విషయం వచ్చినప్పుడు నేను ఒక సభలో చెప్పిన. హ్మ్. మహాభారత యుద్ధంలో హ్మ్. ధర్మయుద్ధం అనుకున్నప్పుడు, పాండవ పక్షం, కౌరవ పక్షం నిలబడ్డప్పుడు హ్మ్. ధర్మరాజు వచ్చి మధ్యలో నిలబడి చెప్తాడు. హ్మ్. ఇగో ఇప్పుడు రి స్టార్ట్ కాబోతుంది యుద్ధం. ఓకే. ఈ క్షణం గూడా హ్మ్. ధర్మం ఎటుంటే అటు ఎవరైనా పోవచ్చు. హ్మ్. పాండవ పక్షం వాళ్ళు కౌరవ పక్షం పోవచ్చు. కౌరవ కౌరవ పక్షం వాళ్ళు పాండవ పాండవ పక్షం రావచ్చు. హ్మ్. సో, మేము రాహుల్ గాంధీ నాయకత్వంలో పాండవ పక్షం మేము. కాబట్టి పాండవ పక్షానికి కౌరవ పక్షం నుంచి ఎవరైనా వస్తారా అనంటే హ్మ్. తీసుకోవచ్చు అనేటువంటి ధర్మరాజే చెప్పినాడు. హ్మ్. హ్మ్. ఆ సమయంలో వికర్ణుడు అనే ఒకాయన వచ్చిండు. దుర్యోధనుని యొక్క తమ్ముడు. ఓకే. ఆయన ధర్మం యుధిష్ఠిరుడి వైపు ఉన్నది కాబట్టి నేను అటు పోతున్నా అని వచ్చేస్తాడు. హ్మ్. అట్లాగే బీఆర్ఎస్, టీఆర్ఎస్ లేదా బీజేపీ నుంచి కొంతమంది వస్తున్నారంటే
వాళ్ళు కౌరవ పక్షంలో ఉన్నారు, మా పాండవ పక్షం వస్తున్నారు కాబట్టి మేము తీసుకున్నామని చెప్పినాం. దీన్ని మేము కింది దాకా తీసుకుపోగలిగినాం. సో శ్రీహరి గారికి కానీ శ్రీహరి గారి కూతురు కానీ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఓకే. సో ఈ లెవెల్లో ఇక్కడ కార్యకర్తల ఘనమే తక్కువ ఉంది. ఉన్న కార్యకర్తలలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాటిని పాసిఫై చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అంత వరంగల్లో ఎంతైతే ఫెరోషియస్గా పనిచేసినామో, ఖమ్మంలో ఎంతైతే ఫెరోషియస్గా పనిచేసినామో అంత ఫెరోషియస్గా ఇక్కడ పని జరగలేదేమో. ఓకే. అంటే అది నెంబర్ ఆఫ్ కార్యకర్తల డెఫిసిటీ ఉండొచ్చు, తర్వాత కొంత అసంతృప్తి ఉండొచ్చు, తర్వాత ఇదంతా ఎలివేటెడ్ గ్రూపు, హైదరాబాద్ కొద్దిగా మేధావి గ్రూప్ కాబట్టి వీళ్ళు అంత తొందరగా కన్విన్స్ కాకపోవచ్చు. కానీ కొంతమేర కన్విన్స్ అయింది అనేది నాగేందర్ గారికి వచ్చినటువంటి ఓట్లను బట్టి మాకు అర్థమవుతుంది. కిషన్ రెడ్డి గారి మీద చాలా అసంతృప్తి ఉండే, అది మేము సొమ్ము చేసుకోవడంలో ఎక్కడో కొంచెం చిన్న లోపం జరిగింది. అదర్వైజ్ ఇది గెలిచే వాళ్ళము. ఈవెన్ మల్కాజ్గిరి మా సిట్టింగ్ సీటు, రేవంత్ రెడ్డి గారు ఉండిరి, రేవంత్ రెడ్డి గారి క్రేజ్ ఏం తగ్గలేదు, ఇంకా ఆయన సీఎం అయినాడు. అయినప్పటికీ కూడా మేము ఓడడానికి కారణం ఏంటంటే ఆలస్యమైంది. సునీత గారిని పక్కన తీసుకొచ్చినారు, ఆలస్యమైంది, వారు అందుకోలేకపోయినారు. వారికి ఏం నెగటివ్స్ లేకపోయినా, వ్యక్తిగత నెగటివ్స్ లేకపోయినా వారు అందుకోవడంలో కొంత ఆలస్యమైంది. పెద్ద కాన్స్టిట్యున్సీ. సో ఇట్లా ఇప్పుడు రంజిత్ రెడ్డి గారిది ఉన్నది చేవెళ్ళ, లాస్ట్ మినిట్ వరకు సునీత గారు అక్కడ అనుకున్నాము, లాస్ట్ మినిట్గా రంజిత్ వచ్చినారు. రంజిత్కు మాకున్నటువంటి కనెక్టివిటీ తక్కువ, ఏది కార్యకర్తలతోటి. ఆయనే బాగా శ్రమ చేసినాడు, ఆయనే ఆర్థికంగా కూడా కొద్దిగా ఉన్నవాడే, ఎదుర్కోగలిగేవాడే. బట్ ఈ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్. మేము కూడా ఆయనకు ట్రై చేసినాం, కానీ అది సింక్రనైజ్ కాలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.